సిద్ధార్థ్ మచ్ గారు ఇంగ్లీష్ స్పీచ్ యూట్యూబ్ లో ఉంది. దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాము. భావానువాదం అన్నమాట. భావానువాదం అంటారు దాన్ని. ఆ ఇంగ్లీష్ స్పీచ్ తెలుగులోకి అక్కడ డేట్ ఏమి ఇవ్వలేదు, వాళ్ళు ఏ సంవత్సరం చేశారు. కానీ ఆయన గొంతుతో స్వయంగా ఆయనే మాట్లాడిన స్పీచ్ అది ఉంది. ఈ పాపపు సిన్ ప్రింట్స్ అంటే ముద్రలు, సిన్ ప్రింట్స్ అనబడే పాపపు ముద్రలు మన జీవదాత కేంద్రం అనబడే ఆత్మలో ఉంటాయి. అవి అది సంచిత కర్మలని మనం తల్లిదండ్రుల నుంచి మనం పుట్టినప్పుడే తెచ్చుకున్న కొన్ని కర్మలు, వాటిల్లో కొన్ని సిన్ ఇంప్రింట్స్ ఉంటాయి, పాప ముద్రలు. అవి కాక మనం మన 3 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి మనం కూడా జీవితంలో తెలిసి తెలియక కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు చేస్తూ ఉంటే దానికి సంబంధించిన సిన్ ఇంప్రింట్స్ అనబడే ఈ పాపపు ముద్రలు అంటారు. అవి కూడా జీవదాత కేంద్రం అనబడే ఆత్మలో ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే వాటి వల్ల మనకి శారీరకమైన అనారోగ్యాలు, మానసికమైన వికలత కూడా వస్తుంది. వీటన్నిటికి కారణం ఆ సంచిత కర్మల తాలూకు ముద్రలు. ప్రారంభ కర్మలు అంటే మనం చేసిన తప్పులు, మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు చేసిన పొరపాట్లు అన్ని కూడా మనకి ఆత్మ అనబడే జీవదాత కేంద్రంలో ఉంటాయి. వాటిని ఎట్లా తొలగించుకోవాలి అనే ఒక సులభమైన పద్ధతి వేదాంత మహర్షి గారు మనకు అందించారు. అది ఇప్పుడు మనం మొదటిగా ఒక 50 నిమిషాలు మాట్లాడుతున్నాం. దీనికి మొదటిది ఏంటంటే ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపము అంటారు. ఏదైనా ఒక తప్పు కానీ ఒక పొరపాటు కానీ చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రాయశ్చిత్తం చేసేసుకుంటే పశ్చాత్తాపడి ఆ పాపపు ముద్ర అనేది చెరిగిపోతుంది. అది చెరిగిపోతే మనకి శారీరకమైన ఆరోగ్యము, మానసికమైన ప్రశాంతత కూడా లభిస్తాయి. ఆ ముద్రలు అన్నాళ్ళు మన శరీరంలో మనకి ఏదో బాధలు, అనారోగ్యాలు ఉంటాయి అన్నమాట. అవి తొలగించుకునే మార్గంలో మొదటిది ఈ ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపం. ఈ మొదటిగా ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఎక్కువగా ఆహారం తీసుకున్నాం అనుకోండి, తీసుకోని దానికంటే ఎక్కువ ఎప్పుడో ఏ పెళ్లికో ఎక్కడికో వెళ్ళినప్పుడు కానీ, లేదా ఈ ఆహార పదార్థాలు రుచిగా ఉంటుంది కానీ కొంచెం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, అలా ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు ఆ పూటకి అది బాగానే ఉంటుంది. కానీ మధ్యాహ్నం, సాయంత్రం అయ్యేసరికి కడుపులో కొంచెం గ్యాస్ వచ్చినట్టు, కడుపు నొప్పి రావడం, అది అట్లా అట్లా కొంచెం ఇబ్బందులు వస్తాయి అన్నమాట. సాయంత్రానికి అవి కొంచెం ఎక్కువ అవుతాయి. ఇండైజెషన్ వస్తుంది. ఒక్కొక్కసారి ఆహారంలో ఏదైనా లోపం ఉన్నా కూడా, కంటామినేషన్ ఉన్నా కూడా వాంతులు అవ్వడం, అట్లాంటి బాధలు కూడా వస్తాయి అన్నమాట. అందుకని ఈ ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు దానికి ప్రాయశ్చిత్తం లాంటివి చేసుకోబట్టాలి. ఈ ఆహారం అధికంగా తీసుకుని శారీరకమైన బాధపడడం కూడా ఒక చిన్న తప్పు అనమాట. పరిమితిగా, పద్ధతిగానే ఆహారం తీసుకోవాలి. ఒక టైంకే తీసుకోవడం పద్ధతి. పరిమితి అంటే మితాహారం, పోషకాహారం తీసుకోవడం పరిమితి పద్ధతి పాటించకుండా ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే పొరపాటు వల్ల మనకు మళ్ళీ అక్కడ ఒక చిన్న పాప ముద్ర ఏర్పడుతుంది అనమాట. దానివల్ల అది ఎలా మనకు కనబడుతుంది, అన్న కడుపులో నొప్పితో కానీ, ఇండైజెషన్తో కానీ, వాంతులు అవడంతో కానీ ఇలాంటి అనారోగ్యం వస్తుంది. ఈ అనారోగ్యం రావడానికి కారణం ఆ ఆహారం అధికంగా తీసుకోవడం అనేది పరిమితి పాటించకుండా ఒక పాపపు ముద్ర. అది తొలగిపోవాలి అంటే ఏం చేయాలంటే, ఆహారం ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి సాయంత్రం పూట ఇంక మళ్ళీ వేరే ఆహారం తీసుకోకుండా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి నైట్ పడుకుంటే ఆ తెల్లవారేసరికి అది సర్దుకుని ఆరోగ్యం వస్తుంది. అది ప్రాయశ్చిత్తం అంటారు మహర్షి గారు. చేసిన తప్పుని దిద్దుకోవడం అనమాట ప్రాయశ్చిత్తం. అదే పశ్చాత్తాపము అని ఇంకో ఉదాహరణ చెప్తారు. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే తన తల్లిని, పెద్ద వయసులో ఉన్న తల్లిని, ఈ ఇద్దరు కూడా పెద్దవాడే, ఏదో కోపం వల్ల, ఇంట్లో ఉన్న ఇబ్బందుల వల్ల కొంచెం ఆవిడ మీద విసుక్కుని ఆవిడ కొంచెం నిందాత్మకంగా మాట్లాడతాడు. కాసేపు మాట్లాడే పట్టుకెళ్ళు, నీకు ఇట్లాంటి సంగతులు అనవసరం అని ఏదో అంటాడు. అతను ఆ మాటలు తల్లి నొచ్చుకుంటుంది అనమాట. ఆ తల్లి బాధపడి నొచ్చుకోవడం వల్ల ఆవిడలో ఒకలాంటి బాధ కలుగుతుంది. ఆ బాధ ఒక చిన్న ముద్రలే ఆవిడలో ఏర్పడుతుంది. తల్లిని నిందించడం అన్నది ఇతను చేసే తప్పు కాబట్టి ఇతనికి కూడా అది కూడా చిన్న ఇంప్రింటే. దానికి ఇక్కడ మహర్షిగా ఎలా చెప్తున్నారంటే ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపం అంటారు. పశ్చాత్తాపం అంటే ఏంటంటే ఆ రోజుకు అలా ఉన్నా కూడా మొన్నాడు వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి, ముందు ఆ తల్లి దగ్గరికి వెళ్ళక ముందే అతను తనే ఆలోచించుకుంటాడు, నేను తప్పు చేశాను, మా అమ్మని నిందాత్మకంగా మాట్లాడడం చాలా తప్పు, పొరపాటు చేశాను అనే పశ్చాత్తాపానికి గురవుతారు. అవడం వల్ల సగం ఇంప్రింట్ ప్యూరిఫై అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తాడంటే తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను పొరపాటు ఏదో అన్నాను,
అందుకని నువ్వు నన్ను క్షమించి మనసులో ఏం బాధ పెట్టుకోకు అని అడగాలి. అలా అడిగాడు అనుకోండి, అదేంటి ప్రాయచిత్తం చేసుకున్నాడు. ముందు పశ్చాత్తాపడ్డాడు తప్పు చేసిందని. తర్వాత ప్రాయచిత్తం సారీ చెప్పడు. సారీ అని క్షమాపణ ఎప్పుడైతే అడిగాడో తల్లి ఆనందిస్తుంది. ఆవిడ ఎప్పుడైతే కుమారుడు తను క్షమించమన్నాడో ఆ మాటలకి ఆనందం ఇవ్వడం వల్ల ఆవిడలో ఉన్నటువంటి ఆ బాధకు సంబంధించినటువంటి చిన్న ఇంప్రింట్ అనబడే పాపం ముద్ర కరిగిపోతుంది. ఆవిడ ఇంతకుముందు ఈ నిందాత్మకంగా కొడుకు మాట్లాడాడు అన్న బాధతో ఆలోచించి బాధపడుతుంటే ఆవిడకి అటాక్ రావడము, బీపీ పెరగడం అలాంటివి జరుగుతాయి. అట్లాంటి అనారోగ్యాలు వస్తాయి అన్నమాట తపన పడడం వల్ల. ఇప్పుడు ఎప్పుడైతే కొడుకు క్షమాపణ అడిగాడో ఆ మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉండి ఆవిడకి వచ్చినటువంటి ఆ ముద్ద అక్కడ ఆవిడలో న్యూట్రలైజ్ అవుతుంది. అక్కడ ఆవిడ ఏం చేస్తుందంటే పిల్లవాడిని సుఖంగా పోవద్దు, అయినా పర్వాలేదులే, నువ్వు ఇప్పటికేం తెలుసుకున్నావు కదా పొరపాటు చాలా నాకది అని దీవిస్తుంది. ఆ తల్లి నుంచి ఆ దీవెనలు అందుకున్నప్పుడు కుమారుడిలో ఉన్నటువంటి ఆ సిన్ అనబడే పాపం కూడా